హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రఘురామ్ని ప్రాణాలకు తెగించి కాపాడినందుకు గాను ఆద్యని ఊరి జనం అంతా కూడా పల్లకిలో ఊరేగిస్తూ అలా ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఆద్యని పల్లకి మీద ఊరేగిస్తూ ఉండడంతో అది చూసి చారు, పద్మ, పార్వతి వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు. చారు నాలుకకు శూలం గుచ్చుకోవడంతో ఇక తనకి మాట్లాడడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. నోరు తెరిచి సరిగ్గా మాట్లాడలేకపోతూ ఇక నాలుక మీద నొప్పిగా ఉండడంతో అలా ఐసు ముక్కలు నాలుక మీద పెట్టుకొని ఆద్య పల్లకిలో వస్తూ ఉంటే చూస్తూ ఉండిపోతుంది. ఇదంతా చూస్తున్న పద్మకి, పార్వతికి కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆద్యని పల్లకిలో నుండి కిందకి దించిన తర్వాత జానకి ఆనందంగా లోపలికి వెళ్ళి హారతి తీసుకువచ్చి రఘురామ్కి హారతి ఇచ్చి దిష్టి తీస్తూ ఉంటే ఇకప్పుడు రఘురామ్, నువ్వు దిష్టి తీయాల్సింది నాకు కాదు జానకి, ఆద్యకి. ఈరోజు ఊరి వాళ్ళ కళ్ళన్నీ ఆద్య మీదే ఉన్నాయి. ఆద్యకి ఎంత దిష్టి తగులుతుందో ఏంటో అని చెప్పి అలా రఘురామ్ అనడంతో ఇకప్పుడు జానకి రఘురామ్కి, ఆద్యకి వీళ్ళిద్దరికీ కూడా దిష్టి తీస్తుంది. తర్వాత అంతా కూడా ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత పెద్దనాన్న మీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటే, నువ్వు ఉండగా నాకు ఏమవుతుందమ్మా, చిన్నదానివి అయినా సరే నా ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డు వేసి మరి నా ప్రాణాలు కాపాడావు. నా తల్లి నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మని ప్రసాదించవు అని చెప్పి రఘురామ్ అలా ఆద్యని దగ్గరికి తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడతాడు. నేను చనిపోబోతున్నానన్న చివరి నిమిషంలో నా కళ్ళ ముందు కనిపించింది ఏంటో తెలుసా, తండ్రిగా నా బాధ్యత నిర్వర్తించకుండా వెళ్ళిపోతున్నాననే బాధ నాలో కలిగింది. ఇప్పుడు నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ ఇద్దరి బాధ్యతలను తీర్చుకున్న తర్వాత అప్పుడు ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోయినా పర్వాలేదమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ఇకప్పుడు ఆద్య రఘురామ్ నోటికి తన చేతిని అడ్డు పెడుతూ, పెద్దనాన్న దయచేసి అలా మాట్లాడకండి పెద్దనాన్న, మీరు నిండు నూరేళ్ళు బతకాలి. ఊరి ప్రజలందరికీ మంచి చేసే మీరు అలా కలకాలం సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి పెద్దనాన్న అని చెప్పి అలా ఆద్య అంటూ ఉంటుంది. ఇక ఇంతలో చారు పద్మతో, చూసావా అత్తయ్య, నేను పెద్దనాన్న కోసం నాలుకకు శూలాన్ని గుచ్చుకొని మరీ అంతలా కష్టపడిపోతే నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం నీకు ఎలా ఉంది చారు అని కూడా అడగడం లేదు. అదే ఆ ఆద్యనైతే నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇకప్పుడు పద్మ, శత్రువు అయినా సరే ఈసారికి ఆద్యని మెచ్చుకోవాలనిపిస్తుంది. నిజంగా ఆద్య చేసింది చాలా పెద్ద సాహసం. పుట్టలో చెయ్యి పెట్టి పుట్టమన్ను తీసుకువచ్చిందంటే అది సామాన్యురాలు కాదు. నిజం చెప్పాలంటే నేను కూడా అంతటి సాహసం చేయలేను అని చెప్పి పద్మ ఈసారికి ఆద్యని మెచ్చుకోవాలనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే ఇక పద్మ మాటలు వింటున్న చారుకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు, నీ కోడల్ని నేనైతే దాన్ని పొగుడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి నువ్వే గనక దీపాన్ని మధ్యలో వదిలేయకపోతే ఈరోజు అన్నయ్య ప్రాణాలు నీ వల్ల దక్కాయని చెప్పి అందరూ కూడా నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్ళు కదా. అసలు తప్పంతా నువ్వు చేసి నా మీద మండిపడుతున్నావేంటి అని చెప్పి అలా పద్మ అంటూ ఉంటుంది. పెద్దనాన్నకు అసలు నా నాలుకకు నేను శూలాన్ని గుచ్చుకుంది ఆయన కోసం, అఖండ దీపం మొయ్యాలనుకుంది, ఇవేవీ తెలియదు కదా. ఇప్పుడే వెళ్ళి పెద్దనాన్నకు నేను అవన్నీ చెబుతాను అని చెప్పి అప్పుడు పెద్దనాన్న నన్ను కూడా పొగుడుతారు కదా అంటూ చారు రఘురామ్ దగ్గరికి వస్తుంది. పెద్దనాన్న, నేను కూడా నీ కోసం నాలుకకు శూలాన్ని గుచ్చుకొని అఖండ దీపం మొయ్యాలనుకున్నాను, కానీ మధ్యలో కళ్ళు తిరగడం వల్ల దీపాన్ని కింద పడేశాను అని చెప్పి ఇక అలా చారు సైగల ద్వారా రఘురామ్కి చెబుతూ ఉంటుంది. ఇక అలా బెబ్బే అంటూ సైగలతో చెబుతూ ఉంటే, నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. నాకు అర్థమైంది మామయ్య, నేను చెబుతాను. నేను చేసిన త్యాగం కంటే ఆద్య చేసిన త్యాగం చాలా గొప్పదని చారు అంటుంది. తను చేసిన త్యాగానికి ఆద్య కాళ్ళను
నా రక్తంతో కడిగిన సరిపోదు అని చారు అంటుంది. అంతే కదా చారు అని శ్రీను అంటూ ఉంటే, ఇకప్పుడు చారు అది కాదు పెద్దనాన్న అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటే, అదే మావయ్య చారు అలాగే చెబుతుంది అని శ్రీను అంటూ ఉంటాడు. నిజం తల్లి, నువ్వు చెప్పింది నిజం. ఆద్య ఈరోజు ఎంతో గొప్ప పని చేసింది. ఆద్యకు 2 చేతులతో దండం పెట్టాలనిపిస్తుంది, కానీ తను నాకంటే చిన్నదైపోయింది అని రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక రఘురామ్ తల్లి ఇంతలో అక్కడికి వచ్చి, నాన్న రఘురామ్, వచ్చిన దగ్గర నుండి అలా నిలబడి మాట్లాడుతున్నావు, కాస్త విశ్రాంతి తీసుకున్నాయినా అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి రఘురామ్ రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పి గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఇక ఆద్య ఒంటరిగా గదిలో కూర్చొని ఉంటుంది. అప్పుడు రామ ఆద్య దగ్గరికి వచ్చి ఆద్యని హగ్ చేసుకొని ఏడుస్తూ, ఆద్య నిజంగా ఈరోజు నేను కూడా చేయలేని పని నువ్వు చేశావు. మా నాన్న కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అసలు నాన్నకి అలా అయ్యేసరికి నా చుట్టుపక్కల అంతా కూడా ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నాకు అంతా శూన్యంగా అనిపించింది. నాన్న లేని ప్రపంచాన్ని నేను ఊహించుకోలేను ఆద్య అని చెప్పి రామ అంటూ ఉంటే, నాకు తెలుసు రామ, పెద్దనాన్న అంటే నీకు ఎంత ఇష్టమో అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఈరోజు నాన్న ప్రాణాలను బతికించావు, చాలా థ్యాంక్స్ ఆద్య, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదని రామ అంటూ ఉంటే, ఇకప్పుడు ఆద్య, ఏంటి రామ నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? పెద్దనాన్న నాకు కూడా కన్న తండ్రితో సమానం. పెద్దనాన్ని బతికించుకోవడం నా బాధ్యత అనుకొని చేశాను అని ఆద్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆద్య, త్వరగా రెడీ అవ్వు రామ, బయటకు వెళ్దాం అని అంటూ ఉంటే, ఇప్పుడు ఎక్కడికి ఆద్య అని రామ అంటూ ఉంటుంది. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు, త్వరగా రెడీ అవ్వు అని ఆద్య చెప్పడంతో సరే అని చెప్పి రామ రెడీ అయ్యి ఆద్య దగ్గరికి వస్తుంది. ఇకప్పుడు ఆద్య రామని కోచి సార్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. చీ, ఈ నీచుడి దగ్గరగా నువ్వు నన్ను తీసుకుని వచ్చింది, ఒక్క మాట ముందు చెప్పుంటే నేను అసలు రాకపోయేదాన్నని రామ అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆద్య, రామ నువ్వు తొందరపడి కోచి సార్తో ఇలా మాట్లాడుతున్నావు. నేను ఖచ్చితంగా చెప్పగలను, జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదు, నేను ఆయన నిజాయితీని నిరూపిస్తాను అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, ఇకప్పుడు రామ, ఈయన గురించి మాటలు అనవసరం ఆద్య, తప్పు చేశానని ఆయనే ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇంకా సాక్ష్యాలు తీసుకురావడం ఏంటి అని రామ అంటూ ఉంటుంది. ఇకప్పుడు శౌర్య కూడా, అవునాద్య, మీరిద్దరూ ఎందుకు నా దగ్గరికి వచ్చారు? నేను నిజంగానే ఒక రాక్షసుడిని, రామ జీవితం బలి చేయాలనుకున్నవాడిని, వెంటనే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అలా శౌర్య ఆద్యని రామని వెళ్ళిపోమని చెబుతూ ఉంటే, ఇకప్పుడు ఆద్య, నిజమేంటో దాచి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సార్. మీరు నిజం దాచడం వల్ల మీ ఇద్దరి జీవితాలకే నష్టం అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇక రామ బలవంతంగా ఆద్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఆద్య దయచేసి మళ్ళీ మళ్ళీ మా ఇద్దరిని కలపాలన్న నీ ప్రయత్నాన్ని మానుకో. నేను కోచ్ సార్ని తిరిగి ప్రేమించాలని అనుకోవడం లేదు, నా మనసు ఎప్పుడో ముక్కలైపోయింది అని చెప్పి రామ అంటూ ఉంటుంది. అలా రామ ఆద్యని వదిలేసి మధ్యలోనే అలా కోపంగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆద్య ఎలాగైనా సరే శౌర్య సార్ నిజాయితీని కాపాడాలి, ఆయన గురించి సాక్ష్యాలు సేకరించాలి అని చెప్పి ఆద్య అనుకుంటూ ఉండగా ప్రభాస్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక చోట కూర్చొని తాగుతూ ఉంటాడు. రఘురామయ్యకి పాము కరిస్తే అప్పుడు ఆద్య ప్రాణాలకు తెగించి కాపాడిందట. ఆద్యని పల్లకిలో ఊరి జనం అంతా కూడా ఊరేగిస్తూ తీసుకొచ్చారని వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రఘురామ్ గుండె గట్టి గుండె. రామలక్ష్మి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చూసి తట్టుకోలేక పరువు పోయిందని ఆ రఘురామ్ సూసైడ్ చేసుకుంటాడేమో అనుకున్నాను. అయినప్పటికీ ఆ రఘురామ్ తలెత్తుకొని మరి ఊరి జనం మధ్యలో తిరుగుతున్నాడు. ఊరి జనం అంతా కూడా ఆయన్ని ఇంకా దేవుడిలా కొలుస్తున్నారు. అందుకే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్లి జరిగిపోయిన తర్వాత ఆ ప్రశాంత్ రఘురామ్ అల్లుడు అవుతాడు కదా, ఆ రఘురామ్ అల్లుడు ఎలాంటి వాడో చూడండి, పెళ్లికి ముందే కాబోయే భార్యని బలవంతం చేయబోయాడంటూ
ప్రశాంతే రామలక్ష్మిని బలవంతం చేయబోయాడన్న నిజాన్ని అందరికీ తెలిసేలాగా చేస్తాను. అప్పుడు ప్రశాంత్ రఘురామ్ అల్లుడవుతాడు. కాబట్టి అంతా కూడా ఇలాంటి వాడిని అల్లుడిగా తీసుకొచ్చుకున్నావా అంటూ రఘురామ్ మొహం మీద ఉమ్మేస్తారు. ఆ రఘురామ్ అప్పుడు ఆ అవమానం తట్టుకోలేక చచ్చిపోతాడు అంటూ ఇక ప్రభాస్ జరిగిందంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెబుతూ ఉంటే అది విని ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే రామలక్ష్మిని బలవంతం చేయబోయింది ప్రశాంత్ అన్నమాట. ప్రశాంత్ని కాపాడుకోవడం కోసం కోచ్ సార్ నిందని తన మీద వేసుకున్నారా అని చెప్పి ఆద్య ఎంత పని చేశారు సార్ అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఎలాగైనా సరే ప్రభాస్ వాళ్ళ దగ్గర నుండి దొంగతనంగా ఆ వీడియోని కొట్టేయాలని అనుకుంటుంది. ఇక అక్కడున్న ఒక పెద్ద ఆయనతో ప్రభాస్ వాళ్ళని మాటల్లో పెట్టమని చెప్పి బతిమిలాడి ప్రభాస్ వాళ్ళు పక్కకు వెళ్ళిపోగానే ఆ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ల్యాప్టాప్లో ఉన్న వీడియోని తన ఫోన్లోకి ఎక్కించుకుంటుంది. ఇక అలా రఘురామ్ దగ్గరికి వెళ్ళి శౌర్య నిజాయితీని ఆద్య నిరూపిస్తూ ఉంటుంది.